నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. మరోసారి అధికారంలోకి వస్తున్నాం సీఎం వైఎస్ జగన్. వైసీపీలో ఎవరినైనా వాడుకొని వదిలేస్తారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. సైడ్ విక్టరీ మాది, మళ్లీ జగనే సీఎం మంత్రి గుడివాడ అమర్నాథ్. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 130 సీట్లు ఖాయం. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. అసహనంతోనే వైసీపీ దాడులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె నాగబాబు. పోలీసు అదుపులో కామారెడ్డి డిఎంహెచ్ఓ సూపరింటెండెంట్. మహిళా ఉద్యోగుల ఫిర్యాదులతో ఇరువురిపై పలు సెక్షన్ల కింద కేసులు. రేవంత్ రెడ్డివి 420 హామీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బ్రిటన్ పార్లమెంటు బడిలో తెలుగోడు, లేబర్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్రానికి చెందిన ఉదయ్ నాగరాజు. పీఓకేని భారత్లో కలుపుతాం, కేంద్ర హోంమంత్రి షా ప్రకటన. ప్రభుత్వ పనితీరుపై రైతులు కన్నెర్ర, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. కుల గణన తరువాతే స్థానిక ఎన్నికలు పెట్టాలి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ కృష్ణయ్య. కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ వైరస్, 12 మంది మృతి. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని వెనక నుంచి ఢీకొట్టిన బస్సు, 4 మృతి, 15 మందికి గాయాలు. మే 31న కేరళకు నైరుతి రుతుపవనాలు, భారత వాతావరణ శాఖ వెల్లడి. అసత్యాలతో ఊదరగొడుతున్న మోదీ, మీడియా ప్రియాంక గాంధీ. పోలింగ్ రోజు కూటమిలో 4వ పార్ట్నర్ చేరినా వైసీపీదే విజయం, మంత్రి అంబటి రాంబాబు. విశాఖ ఎంపీగా పనులు స్టార్ట్ చేస్తా, కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో భారీ వర్ష సూచన, హెచ్చరించిన ఐఎండీ. సంక్షోభంలో మోదీకి చాలా సహాయం చేశా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. భారతీయ పౌరుల్ని రిక్రూట్ చేయడం లేదు రష్యా. భారతీయ పర్యాటకులకు గుడ్ న్యూస్, శ్రీలంకలో ఫోన్ పే సేవలు.